మొత్తానికి కొడాలి నానిని భయపెట్టాడండి లోకేష్ గారు. ఆయన స్టైల్ మార్చి వైసీపీలో ఒక కలకలం మొదలుపెట్టాడు. కలకలాన్ని స్టార్ట్ అయ్యే విధంగా లోకేష్ గారు మొత్తానికైతే వైసీపీ వాళ్ళందరినీ భయపెట్టాడు. వాళ్ళందరినీ కూడా సెట్ చేసే పనిలో పడ్డాడు అనుకుంటున్నాను. ఎందుకంటానంటే ఇప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి లోకేష్ గారు మాకు అండర్వేర్ మీద పరిగెట్టిస్తా అన్నాడు, ఉచ్చబోపిస్తా అన్నాడు. ఇది పద్ధతేనా? ఇలాంటి భాష మాట్లాడొచ్చా? అసలు ఒక రాజకీయ నాయకుడు అలాంటి భాష మాట్లాడొచ్చా? అయ్యో ఇది ఎక్కడ విడ్డూరం ఇది, ఆ దేవినేని ఉమ్మగారు అలాగనేశారు, ఇంకొక ఎవరు బుద్ధా వెంకన్న గారు ఇలాగనేశారు, బోండా ఉమ్మగారు అలాగనేశారు అని తెగ ఏడు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలిసిందారా నొప్పి మీకు? అలాంటి భాష మాట్లాడకూడదని ఇప్పుడు తెలిసిందా? మరి ఇప్పటిదాకా మీరు రెచ్చిపోయినప్పుడు రా. అయితే ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజున వైసీపీ వాళ్ళు సింపతికి మొదలుపెట్టారు. లోకేష్ గారు అలా అనేస్తున్నారు, రెడ్ బుక్లో పేర్లు రాస్తారట, ఒక్కొక్కరిని వేసి పాడేస్తానంటున్నాడు, అలా బెదిరించేస్తున్నారు అని చెప్పి ప్రజల్లో ఆయన మీద తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. అయితే మంచోడైనంత మాత్రాన బెదిరించకూడదా? లేకపోతే మంచోడైనంత మాత్రాన ఎదో పనులు చేసిన ఎదవల్ని శిక్షించకూడదా? మన రాజ్యాంగమే చెప్తుంది కదండి, ఎవడన్నా తప్పు చెప్తే వాడికి శిక్ష పడాల్సిందే. లోకేష్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది. మంచోడే లోకేష్ గారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు మంచోడే, అంత మాత్రాన తన భార్య జోలికి వచ్చిన ఎవరిని రావణాసురుణ్ణి అదే పొందిలో పోలేరా? సరే నీ పాప నువ్వు పోతాలో పో అన్నాడా? తొక్క తీస్తాడు కదా. లంకంతా నాశనం చేసి రావణాసురుడు అన్నవాడిని చంపి వాళ్ళ భార్య అవమానానికి ప్రతీకారం తీర్చాడు లేదా? అలాగే శ్రీకృష్ణుడు కూడా చాలా మంచోడే. అంత మాత్రాన తన చెల్లి ద్రౌపదికి అవమానం జరిగితే చీరలు నిండు సభలో లాగితే ఆయన ఊరుకున్నాడా? మొత్తం 18 లక్షల మందిని పరలోకానికి పార్టీలు చేస్తాడని మహాభారతం చెప్తుంది కదా. అంటే మంచోళ్ళు కోపం వస్తే తప్పు చేసే యదవుల పట్ల వాళ్ళని బాగా రెచ్చగొడితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటానికి ఉదాహరణే అక్కడ లంక నాశనం అవటం కానీ, లేదా కౌరవులందరూ పరలోకానికి పార్సల్ అవటం కానీ చాలాసార్లు చెప్తున్నాను నేను. ఇది ఈరోజున లోకేష్ గారు కూడా అదే మొదలుపెట్టారు. రివర్స్గా వేసాడు ఆయన. ఈ యదవులకి మామూలు భాషలో చెప్తే అర్థం కాదు, ఖచ్చితంగా ఏళ్ల భాషలో వీళ్ళకి చెప్పాలి. కుక్కని అమ్మ ఏమండి కుక్క గారు మీరు పక్కకి వెళ్ళండి అంటే వెళ్తుందా? చెయ్ అనాల్సిందే కదా, లేకపోతే కర్ర తీయాల్సిందే కదా, అప్పుడే కదా కుక్కకి అర్థం అవుతుంది. ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వాలంటే వాళ్ళ భాషలో చెప్పాలి. అందుకే లోకేష్ గారు స్టైల్ మార్చాడు. అంతెందుకండి, పురాణాల దాకా తెలియపోయినా మన భారత సైన్యం ఉంది, భారతదేశాన్ని కాపు కాస్తుంది, మన కోసం ప్రాణాలు ఇస్తుంది. అంత మాత్రాన శత్రుదేశ సైనికుడు తూరుకుంటుందా? లేపేదా? ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాల్సిందే. అదే మొత్తానికి భయపడ్డారు, వైసీపీలో గట్టిగానే భయపడ్డారు. సులభ కాంప్లెక్స్లో పెట్టుకోండి అలాగంటారా? లేకపోతే మా బట్టలు ఒకటి తీసేస్తారా? ఒక్కొక్కడికి దడ మొదలైంది. దడ మొదలవ్వాలి కూడా. తప్పు చేసే ప్రతి తప్పున్నా కొడుక్కి రేపు గవర్నమెంట్ మారాక మాకు శిక్ష పడుతుంది అనే భయం కలిగించాల్సిందే. లేకపోతే ఎవడు తిన్నంగా ఉంటాడండి? మంచి పని చేశారు. అయితే కొడాలి భయపడ్డాడు, కానీ భయపడిన ట్యాక్ చేస్తున్నాడు. ఇది మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు. ఏంట కితకితలో, ఏంట వ్యవహారం? అయితే లోకేష్ గారు ఇచ్చిన వార్నింగ్కి అసలు బుర్రపాడైపోయిన ఈ కొడాలి నాని ఏదో మాట్లాడదామని వచ్చి మరి ఏదో మాట్లాడాడు. నిజంగానే అవును భువనేశ్వర్ గారిని మా పార్టీ వాళ్ళు అవమానించారు, మా పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అవమానించారు అని ఆ నోటు ఆడొప్పించుకున్నాడు కొడాలి. ఎలా ఒప్పుకున్నాడు రండి చూపిస్తాను మీకు. రవయ్య కొడాలి నాని చెప్పు. మీరు చూసుకున్నట్టయితే 2014 నుంచి 19 దాకా కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పార్టీ పెట్టినాక కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని చెప్పి ఈ రోజు కూడా తల్లిని చెల్లి ఆయన క్యారెక్టర్ని ఇంకొకరు అసాసినేషన్ చేయడం ఏంటి? సిబిఐ చేసింది ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్. ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని, ఆయనకి ఇలా అక్రమాలు చేశాడని. ఈడీ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈయన అవును మనీ లాండరింగ్ చేశాడు, క్విడ్ ప్రో కో అది చేశాడు, ఈ డబ్బుల్ని తారుమారు తక్రమారు చేశాడు, అక్రమాసులు సంపాదించుకున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది అవును ఇక్కడ అక్రమాలు ఉన్నాయి, కేసు కట్టండి ఇమీడియట్గా అని సిబిఐకి. ఆయన క్యారెక్టర్ని ఇంకెవడు అసాసినేట్ చేస్తాడు రా బాబు? సొంత బాబాయిని చంపించేశాడు, లేకపోతే ఈయనతో పాటు భారతమ్మని తీసుకొచ్చి రాజకీయ అదే మళ్ళీ ఆ మాట దాటేసేస్తున్నావే. అలాంటి జనాలు అవుతారనా? సొంత బాబాయిని చంపించేశాడు అని
జగన్ గారిని అక్కడక్కడ అన్నారు అంతే, నాలాంటి వాళ్ళు ఎవరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ బాబాయ్ చచ్చిపోడు అనే విషయం తెల్లవారుజామున 5:30కి అందరికన్నా ముందే జగన్ అన్నకు తెలుసు. కానీ తెల్లవారుజామున 5:30 వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా చూడడానికి వెళ్ళలేదు. ఈలోపు ఏదైనా జరిగేమో, ప్లానింగ్లు జరిగేమో అని వాళ్ళే చెప్పడమే. కానీ అవినాష్ రెడ్డి చంపలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చూడు అసెంబ్లీలో, ఈ కన్ను ఎందుకు పుడుతుందని. అక్కడ డౌట్ వచ్చింది జనాలందరికీ, ఇదేంటి చంపినోడిని అంత బండగా ఎలా సపోర్ట్ చేస్తాడు అని. దాన్ని తప్పు అంటే వాడు రావు అనే, ఇది ఎక్కడ కూడా రావు, ఇదేంటి అవును ఆయన చేసిన తప్పులు తప్పు అన్నారని తప్పు చేయని వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడతావా? ఏ బ్లేమ్ లేని వాళ్ళని, ఏ అన్యాయాలు చేయని వాళ్ళని, ఏ అక్రమాలు చేయని వాళ్ళని అని ఎత్తావా? ఇదేం మనిషి బాబు అనే నువ్వు. రాజకీయాల్లోకి వీడు నిన్న చెబుతాడు మా తల్లి ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదని. మరి ఈ వెధవ తల్లి అయినప్పుడు భారతమ్మ మాకు తల్లి కదా. ఇప్పుడు ఆయన ఎదవంటే నేను నిన్ను ఎదవంటాను కొడాలని. ఇప్పుడు ఆయన నువ్వు ఎదవని మాడుతున్నావు, నేను నిన్ను ఎదవని మాడితే తప్పే ఉంటుంది. జగన్ గారి కోసం మీ నాయకుడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు మా నాయకుడిని ఎదవంటే, అవును మా నాయకుడిని నువ్వు అన్నావు కాబట్టి నేను నిన్ను ఎదవంటాను. అయితే ఇంకోటి ఏమన్నావు ఉండే ఏదో కానీ అన్నాడు. మరి ఈ వెధవ తల్లి అయినప్పుడు భారతమ్మ మాకు తల్లి కదా, విజయమ్మ మాకు తల్లి కదా. విజయమ్మని ఎవరేమనలేదు, భారతమ్మని ఎవరేమనలేదు. ఎందుకురా ఎవరు ఏం అనకపోయినా మీ ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మా ఏమని తిట్టారు, మా ఆవిడని తిట్టారు, ఈ మాటలు తిట్టారు, ఆ మాట లేని ఎందుకో వాళ్ళ మీద ఆపాదించి ఆ మహిళలు పరువు తీసేస్తున్నారు ఎందుకు? వాళ్ళని ఎవరు తిట్టారు? లోకేష్ గారు ఏ రోజన్నా విజయమ్మని కానీ భారతమ్మని కానీ ఏమన్నా ఏదన్నా పరుష పదజాలం లేకపోతే కించపరిచే పదజాలం ఏ రోజన్నా మాట్లాడారా? లేకపోతే టీడీపీలోని ఎమ్మెల్యేలు కానీ, టీడీపీలోని ఎంపీలు కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ఏ రోజన్నా వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి మాట్లాడారా? ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఆడంగేదవాళ్ళు మాట్లాడతారు అంతే తప్ప వీళ్ళు ఏ రోజు మాట్లాడారు? మా పిల్లం పిల్లలు మాకు తల్లులు ఉన్న పిల్లలు కదా. వీడమ్మే అమ్మ, వీడి సోషల్ మీడియాలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, మా పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మా పార్టీలో తిరిగేటువంటి మహిళల్ని వీడు ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తాడండి ఈ పనికిమాల నా కొడుకు. ఏ ఆధారం ఉండదు. ఒకవేళ ఆధారం ఉంటే వీళ్ళ దగ్గర అధికారం ఉంది కదా, కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అయ్యా. ఎందుకే చేతగాని పనులు, ఎందుకు ఈ చేతగాని మాటలు? ప్రతిపక్షాల దగ్గర అయితే అధికారం లేదు కాబట్టి మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని తిడితే ఇక మా అధికారం వచ్చే కదా చేస్తామంటున్నారు. మీ దగ్గర అధికారం ఉంది కదా, ఏ చేతనవుదా? ఎలా చేయాలో తెలీదా? మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు కూడా మీ ఎలా ఆడవాళ్ళు తిట్టించుకున్నారా? అది మీకే సిగ్గులేనితనం కదా, అది మీకే అవమానం కదా. ఈ లోకేష్ గారు ఐటీడీపీ నడిపేది ఈ వెధవ కదా. ఈ 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అడిగి బుద్ధి ఉందా? ఈ గాడు ఆడు ఈడు ఎన్ని రోజులు కొడాలి? ఆడు ఈడు అనే మాట ప్రతి మాట మన ఇంటికి ఎదురొచ్చేద్ది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మాట్లాడండి, చాలా చక్కగా మాట్లాడండి. రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వర్ గారిని మీరు అన్నారు, అది నిజం. భారతమ్మని ఎవరేమనలేదు, కానీ ఆవిడికి రాజకీయాలతో సంబంధం ఉంది. ఆవిడికి రాజకీయాలతో సంబంధం లేదన్న కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా ఈటీవీ రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, TV5 నాయుడు గారు మాట్లాడతాడు కదా, వాళ్ళని విమర్శిస్తాడు కదా. మీ పేటీఎం టీంలన్నీ వాళ్ళని బూతులు తిడతాయి కదా. ఎందుకు? వాళ్ళు ఏమైనా తెలుగుదేశం కార్యకర్తలా? తెలుగుదేశంలో ఏమైనా వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలా, ఎంపీలా? కాదు కదా. తెలుగుదేశం పార్టీ చేసే నిజాలని, వాస్తవాలను బయట తీసుకొస్తారు. దానికోసం మీరు వాళ్ళని తిడితే మరి సాక్షి మీడియా MD ఎవరు? భారతమ్మ కాదా? సాక్షి మీడియాలో వస్తున్న అబద్ధపు వార్తలన్నీ ఎవరు ప్రసారం చేస్తున్నట్టు? ఇతర పార్టీల మీద